హలో నమస్తే మీకు మా వాళ్ళందరికీ. ఇంకో ఇక్కడ ఈ చేను మా వాళ్ళది, మా చుట్టాలది. అదే టైంపాస్ కోసమని నేను ఇక్కడికి వచ్చినాక ఎందుకో నాకు ఇక్కడికి వచ్చినాక ఒక చిన్న వీడియో తీయాలనిపించింది. ఆ వీడియో ఏంటంటే, మా ఊరికి చుట్టూ ఒక 20-30 కిలోమీటర్ల దాకా వాస్తవానికి ఎవరైనా కానీ పొలాలు నాటు పడ్డది అంటే కైకిలు చేసుకునేటోళ్ళకు చేసుకుందామంటే అసలు వాస్తవానికి ఏ పని ఉండదు. ఒకప్పుడు అంటే రకరకాల పంట చేనులు ఎదురు అలా ఏదో పని ఉంటుండే. ఇప్పుడు ఈ పొలాలు చేయబట్టి చక్కగా పనులు లేక కైకిలోళ్ళు నాటు పడ్డదంటే వేరే పనే ఉండదు. కానీ మా ఊళ్ళో మాత్రం ఇక్కడ దీన్ని చూస్తుర్రా, దీన్ని కందతీగ అంటారు. మేమైతే కందతీగ అంటాం. ఈ కందతీగ చేయబట్టి కైకిలోళ్ళకైతే మెల్లగా ఒక 8 నెలల దాకా పని ఉంటుంది. 8 నెలల దాకా ఖచ్చితంగా పని ఉంటుంది. అలాగే ఏదో ఒక రకంగా పని ఉంటుంది అలాగ ఈ కందతీగ చేయబట్టి. మా ఊళ్ళో మాత్రం కైకిలు చేసుకుంటే మొత్తం చేతి నిండా పని ఉంటుంది. దీన్ని పండించిన రైతుకు లాభం నష్టం సంగతి దేవుడెరుగు, కైకిలోళ్ళకి మాత్రం చేతి నిండా పనే ఉంటుంది. దీన్ని కందతీగ అంటారు. మేము మా దగ్గర కందతీగ అంటారు, మరి మీ దగ్గర ఏమంటారు. కానీ ఈ చుట్టూ ఒక 20-30 కిలోమీటర్ దాకా ఇది ఎక్కడ కానీ లేదు. ఒక మా ఊళ్ళోనే ఉన్నది ఇది. దీన్ని ఇట్లా తోడతారు. ఇక వాస్తవానికి దీన్ని నాగలు కట్టి దున్నుకుంటా తోడతారు. కానీ షాంపిల్కి చూద్దామని చెప్పి నేను ఇట్లా పారతో తవ్వుతాడు. ఈ రకంగా ఉంటుంది. దీన్ని కందగడ్డ అంటాం మేము. ఇది కందగడ్డ అంటే గిట్ల ఉంటుంది. ఇక చూడు ఇట్లా ఉంటుంది మా ఊళ్ళో మాత్రం పని. ఇది మా వాళ్ళది చేను, మా చుట్టాలది. టైంపాస్కి ఇట్లా చూద్దామని నేను వచ్చిన. ఇక వచ్చేసరికి ఇక్కడ కందతీగ ఉన్నది. దీన్ని చూసినాక నాకు అనిపించింది ఒక చిన్న వీడియో తీద్దామని, అందుకే వీడియో తీస్తున్నా. ఇంకా చూడరు కందతీగ. మీ ఊళ్ళో కూడా పెడతారా ఇట్లా కందతీగ? నాకు తెలిసి అయితే మా ఊరికి 20-30 కిలోమీటర్ దాకా ఎక్కడ లేదని నాకు అనిపిస్తుంది. చెప్పలేము, పెడితే ఎక్కడ ఉండవచ్చు. కానీ వాస్తవానికి చేయబట్టి అయితే కైకిలోళ్ళకైతే పని మాత్రం ఉంటుంది ఎక్కువ శాతం. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పొలాలు చేయబట్టి కైకిలోళ్ళకి అసలు చక్కగా పనే ఉండలేదు. అంటే పత్తి చేనులల్లో వేరు, మళ్ళీ పోతే పత్తి చేనులా ఉంటుంది. కందతీగలు మాత్రం ఇట్లా ఉంటుంది పని. ఈ రకంగా ఉంటుంది చేను. మీ ఊళ్ళో కూడా పెడుతుర్రా కందతీగ? పెడితే కామెంట్ పెట్టుర్రి చూద్దాం. మరి మేమైతే దీన్ని కందగడ్డ అంటాం. మరి మీరు ఏమంటారో చెప్పుర్రి, కామెంట్ రూపకంగా చెప్పుర్రి. ఓకేనా? బాయ్.